స్వప్న ఎవరికి ఏమీ కాదా? ఏమీ కాకుండానే మన ఇంట్లో ఉంటుందా? అందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటుందా? నువ్వు ఆ పాండు చెల్లెల కోసం తనను వదిలేసినా ఎందుకు ఇంట్లో ఉంటుంది? నీతో సంబంధం తెగిపోయినా ఎందుకురా నిన్ను ఇంట్లోకి రానిచ్చింది? తనకంత అన్యాయం జరిగినా ఇంకా ఎందుకు నీకు సేవలు చేస్తుంది? చెప్పు అనయ్య ప్లీజ్ అనయ్య, ప్లీజ్ అనయ్య, పెద్దనాన్న, అనయ్య పెద్దనాన్న, అనయ్య ప్లీజ్ అనయ్య. పెద్దనాన్న ప్లీజ్ చెప్పరా? పెద్దనాన్న. వాడేం మాట్లాడుతున్నాడు చూసావా? స్వప్నాన్ని పరాయిదంటాడా? ఎంత ధైర్యం రావాడికి! చంపేస్తాను మరి. పెద్దనాన్న. రేయ్! స్వప్న లేని ఈ కుటుంబాన్ని ఒక్కసారి ఊహించుకోరా ఎలా ఉంటుందో. వీడు విడాకులు ఇచ్చినా ఇంకా మన గురించి ఆలోచిస్తుంది. మన కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే తన కంట్లో నీళ్ళొస్తాయిరా. అలాంటి మనసుని మాటలతో తూట్లు పడుస్తావంట. వీడు ఆ పాండు చెల్లెలు కన్న బిడ్డని తన సొంత కూతురులా చూసుకుంటుంది. ఈ కుటుంబం మంచి కోసం ప్రాణం పెడుతుంది. ఆ కృతజ్ఞత కూడా లేదా వీడికి? ఆ పాండునొక్క మాట అంటే వీడికి పొడుచుకొచ్చింది. అంటే దివ్య ఉంది కాబట్టి పాండు మనవాడు, పృథ్వీ చనిపోయాడు కాబట్టి స్వప్న పరాయిదైపోయిందా? అనయ్య ప్లీజ్ అనయ్య, శ్రీధర్ అన్నయ్య మాట్లాడింది తప్పే, ముమ్మాటికి తప్పే. కానీ ఆ మాటలు మనస్ఫూర్తిగా అంటాడని మీరు ఎలా అనుకుంటున్నారు? అన్నయ్య కోపం నీటి పొడగలాంటిది. నువ్వే అర్థం చేసుకోకపోతే ఎలా చెప్పు? రానయ్య. పెద్దనాన్న ప్లీజ్ పెద్దనాన్న, పదండి పెద్దనాన్న Please. ప్లీజ్ పదండి. రండి పెద్దనాన్న, కూర్చోండి. కూర్చో అనయ్య. అనయ్య ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ ప్లీజ్. స్వప్న ఎక్కడా? గదిలోకి వెళ్ళిపోయింది పెద్దనాన్న. ఎంత బాధపడిందో. వెళ్ళు, వెళ్ళి చూడు. అమ్మా నువ్వు ఉండు. అనయ్య ఇప్పుడు వదిన్ని డిస్టర్బ్ చేయొద్దు. అది కాదురా స్వప్న. అనయ్య కాసేపు ఒంటరిగా వదిలేద్దాం. వీళ్ళు ఈ పరిస్థితికి రావడానికి గల కారణం తెలుసుకోవాలంటే మనం 45 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో తెలుసుకోవాలి. ఇది మాధవరావు గారి ఇల్లు. ఎంతో వైభవం చూసిన కుటుంబం వీరిది. మాధవరావు లలిత దంపతులకు శ్రీనివాస్, మహాదేవి, శ్రీధర్, హరిత, హరీష్ అని 5 సంతానం. వాస్తవానికి శ్రీనివాస్ మాధవరావు గారి స్వంత కొడుకు కాదు, అతని తమ్ముడి కొడుకు.
తండ్రి అనారోగ్యం, తల్లి తనని వదిలేసి వెళ్లడంతో మాధవరావు శ్రీనివాస్ని తన సొంత కొడుకులా పెంచి పెద్ద చేశాడు. ఆ విషయం శ్రీనివాస్కి చాలా కాలం వరకు తెలియలేదు. మాధవరావు తెలియనివ్వలేదు. మాధవరావు లలితల బిడ్డలు ఎదిగారు, ఒదిగారు, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. శ్రీనివాస్కి మాధవరావు స్నేహితుడు మూర్తి కూతురు దీపికతో వివాహం జరిగింది. కాని శ్రీనివాస్ మాధవరావు గారి సొంత కొడుకు కాడు అన్న విషయం బయటపడిన మరుక్షణం దీపిక శ్రీనివాస్ని వదిలి వెళ్లిపోయింది. అప్పటి నుండి శ్రీనివాస్ తన జీవితాన్ని మాధవరావు కుటుంబానికే అంకితం చేశాడు. తమ్ముళ్ల చెల్లెళ్ల శ్రేయస్సే అతని జీవితాశయం అయిపోయింది. మాధవరావు పెద్ద కూతురు మహాదేవి డాక్టర్ ఈశ్వర్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి వర్ధన్ అని కొడుకు పుట్టాడు. రెండో కొడుకు శ్రీధర్ ఇంజనీర్. తమ ఇంట్లో పనిచేసే కావేరిని ప్రేమించాడు. కానీ కావేరి, నేను ఒకే ఒక మాట అడుగుతాను, నిజం చెప్తావా? చెప్పు కావేరి, నేనంటే నీకు ఇష్టమా కాదా? చెప్పు కావేరి, ఇష్టమా కాదా? ఇష్టమే. కాని వీరి పెళ్లి జరగలేదు. మెల్లిగా పనమేలాగా ఇంట్లోకి వచ్చాం, వాళ్ళ పడ్డాం, మా తమ్ముడి పుట్లో వేసుకున్నాం. కావేరి, నీది ఆశ కాదు, దురాశ. నువ్వెక్కడా, వాడెక్కడా? పరువు ప్రతిష్టలు చాలా ముఖ్యమనుకున్న శ్రీనివాస్ బెదిరింపులకు భయపడిపోయింది కావేరి. తను గర్భవతినన్న విషయం దాచిపెట్టి ఎటో వెళ్లిపోయింది కావేరి. శ్రీధర్ కావేరిల కూతురే దివ్య. కొంతకాలం తరువాత కావేరి తండ్రి రామయ్య, అన్న పాండు కావేరి చనిపోయిందని నిశ్చయించుకున్నారు. కావేరికి తర్పణం కూడా వదిలారు. శ్రీధర్ జీవితంతో రాజీపడి తనను ఇష్టపడుతున్న స్వప్నను పెళ్లి చేసుకున్నాడు. వీరికి పృథ్వీ అనే కొడుకు పుట్టాడు. ఇక హరిత, హరీష్లు. హరిత ఒక ప్రొఫెసర్ని ప్రేమించింది. కాని అతడు వివాహితుడు కావడంతో తన ప్రేమను వ్యక్తం చేయలేకపోయింది. డాక్టర్ సహాయంతో టెస్ట్ ట్యూబ్ పద్ధతి ద్వారా తన 38వ ఏట ప్రొఫెసర్ బిడ్డకు తల్లయ్యింది హరిత. హరిత చేసిన పని నచ్చని మాధవరావు, శ్రీనివాసులు హరితను లండన్కు పంపించేశారు. హరిత ప్రొఫెసర్ల కూతురే లలిత. హరిత లలితని లల్లి అని పిలుచుకుంటుంది. లల్లిలో తన తల్లి లలితను చూసుకుంటుంది హరిత. కాని ఎప్పుడూ లల్లి తండ్రి ఎవరో తనకు చెప్పలేదు. హరీష్ సంయుక్త అనే ఆంగ్లో ఇండియన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి పిల్లల్లేరు. ట్రాఫిక్ లైట్స్ దగ్గర కార్ల అద్దాలు తుడుస్తూ బతికే అనాథ చాక్లెట్ని వీరు పెంచుకున్నారు. శ్రీధర్కి ఒక పెద్ద రెస్టారెంట్ ఓనర్గా మళ్లీ తారసపడింది కావేరి. శ్రీధర్, కావేరి, స్వప్నల జీవితాల్లో అల్లకల్లోలం మొదలయ్యింది. కావేరికి రిషి అనే వ్యాపారవేత్త అండగా నిలవడం, కూతురు దివ్యను రిషి తన కన్న కూతురిలా చూసుకోవడం శ్రీధర్ సహించలేకపోయాడు. కావేరి మీద పొసెసివ్నెస్ మొదలయ్యింది. ఇది భరించలేని కావేరి రిషిని పెళ్లి చేసుకుంది. శ్రీధర్పై తనకెటువంటి ఫీలింగు లేదంది. ఆ నిజాన్ని జీర్ణించుకోలేని శ్రీధర్ దివ్యను కావేరికి దూరం చేయడం మొదలుపెట్టాడు. నన్ను డాడీ అనలేవా? నువ్వు నన్ను డాడీ అని పిలవడం కోసం ఎదురు చూస్తాను. విధి వక్రించింది. కావేరి, శ్రీనివాసుల మధ్య వైరం పెరిగింది. కావేరి, రిషిల వల్ల తమ వ్యాపారానికి, కుటుంబానికి నష్టం కలుగుతోందని శ్రీనివాస్ రిషిని అమానుషంగా చంపించివేశాడు. ఈ సంఘటనతో కావేరిలో కక్ష పెరిగిపోయింది. తను ఎంతో గౌరవించిన మాధవరావు కుటుంబాన్ని నాశనం చేస్తానని ప్రతిజ్ఞ పూని ఆ కుటుంబాన్ని చిదిమేసింది కావేరి. ఈ మారణ హోమంలో అందరూ సమిధలయ్యారు. శ్రీధర్కి ఏవేవో ఆశలు చూపి తన చుట్టూ తిప్పుకొని స్వప్న, శ్రీధర్లు విడిపోయేలా చేసింది. శ్రీధర్ని కొంతకాలం మెంటల్ హాస్పిటల్లో ఉండేలా చేసింది. మాధవరావు కుటుంబం వీధిన పడింది. తన రౌద్రాన్ని తానే భరించలేని స్థితికి చేరుకుంది కావేరి. దివ్య కూడా తనను వదిలి శ్రీధర్తో వెళ్లిపోవడంతో
ఒంటరితనాన్ని, అవమానాన్ని భరించలేని కావేరి ఆత్మహత్య చేసుకుంది. తల్లి చనిపోయాక గాని తల్లి విలువ తెలియలేదు దివ్యకు. దివ్యకు అండగా నిలిచాడు కావేరి అన్న పాండు. పాండు చిత్ర అనే కాల్ గర్ల్ని పెళ్లి చేసుకున్నాడు. శ్రీధర్కి దూరంగా ఉన్న స్వప్నలో కావేరి అంటే ఒక అనిర్వచనీయమైన గౌరవం పెరిగింది. దివ్యను సొంత కూతురిలా దగ్గరకు తీసుకుంది. దివ్యకు స్వప్న తల్లయ్యింది. కాలం గడిచింది. దివ్య పెళ్ళీడుకొచ్చింది. స్వప్న శ్రీధర్ల కొడుకు పృథ్వీ స్నేహితుడు వంశీని ప్రేమించింది దివ్య. కాని ఈశ్వర్ మహాదేవిల కొడుకు వర్ధన్ దివ్యను తాను ప్రేమించానని దివ్య వంశీల పెళ్లి జరుగుతుండగా వచ్చి గొడవ చేసి ఆ పెళ్లి జరగకుండా చేశాడు. వంశీ దివ్యకు దూరమయ్యాడు. కాని వర్ధన్ తన తప్పు తెలుసుకుని వంశీ దివ్యల్ని కలిపి తను తల్లిదండ్రులతో యుఎస్ వెళ్ళిపోయాడు. మళ్లీ ఎప్పుడూ ఇండియాకి తిరిగి రాలేదు. ఒకప్పుడు పాండుకి శ్రీనివాస్తో బద్ధవైరమున్న మాధవరావుకి పాండు అంటే గౌరవం. అతని సిద్ధాంతాలంటే గౌరవం. శ్రీనివాసుకి చేయూతనిస్తుండమని పాండుని కోరాడు మాధవరావు. పాండు ఆయనకు మాటిచ్చాడు. హింసే అన్ని సమస్యలకు పరిష్కారం అనుకున్న శ్రీనివాసుకి శత్రువులు పెరిగారు. ఆ కక్షలకు బలయ్యాడు శ్రీధర్ స్వప్నల కొడుకు పృథ్వీ. పృథ్వీ మరణానికి శ్రీనివాసే కారణమంది స్వప్న. అతని ఆవేశమే అన్ని అనర్థాలకు దారి తీస్తోంది అంది. పృథ్వీ మరణంతో శ్రీధర్ స్వప్న ఇంట్లోకి తిరిగొచ్చిన స్వప్న జీవితంలోకి మాత్రం రాలేకపోయాడు. స్వప్నకి పృథ్వీని తిరిగి ఇవ్వలేని శ్రీనివాస్ చిన్నారి చాక్లెట్ ప్రశ్నలకి సమాధానం చెప్పలేకపోయాడు. ఎప్పుడు భయం భయంగా ఉంటుంది. నాకేం బాలేదు ఇక్కడ. నేను వెళ్ళిపోతాను. కొంచెం గేట్ తీయండి పెద్దనాన్న, నాకు అందటం లేదు. భయం ఎందుకు? నేనున్నాగా నీకు. అందుకే భయం. హింసా మార్గం సరికాదని కనువిప్పు కలిగిన శ్రీనివాస్ దివ్య చేతిలో గుర్తుగా తన గొలుసు నుంచి హరీష్కి వ్యాపారం అప్పగించి తనంతట తాను పోలీసులకి సరెండర్ అయ్యాడు. 14 ఏళ్ల జైలు శిక్షను అనుభవించాడు. 25 సంవత్సరాలు గడిచిపోయాయి. ప్రస్తుతం స్వప్న, శ్రీధర్, శ్రీనివాస్, హరీష్ ఒకరికొకరు తోడుగా ఒకే ఇంట్లో స్నేహితుల్లా ఉంటున్నారు. దివ్య వంశీల కొడుకు పృథ్వీ లండన్లో చదువుకుంటున్నాడు. కూతురు కావేరి తల్లిదండ్రులతో హైదరాబాద్లో ఉంది. హరీష్ సంయుక్తలు పెంచుకున్న కూతురు చాక్లెట్ తల్లి సంయుక్త చనిపోవడంతో తన పేరు చాక్లెట్ నుంచి సంయుక్తగా మార్చుకుంది. తను నిరాశ్రయులైన స్త్రీలకి హోం నడుపుతోంది. చిన్నారి కావేరి వంశీ స్నేహితుడు ధ్రువ కూతురు రేఖ, పాండు చిత్రల కూతురు అపురూప, దివ్య వంశీలు ఆశ్రయమిచ్చిన ప్రశాంతి స్నేహితుడు. ప్రస్తుతం ఏయ్, ఏంటి? అప్పటి నుంచి చూస్తున్నాను. అందరు మూతిలా పెట్టుకుని ఉన్నారు. ఏంటి సంగతి? ఓహో, నీకు అలా అనిపించిందా? బాగా కనిపెట్టావు. ఏయ్, నేనేమన్నా తప్పుగా చెప్పానా? 100% నువ్వు ఊహించింది తప్పు. ఇక్కడెవరూ మూతి ముడుచుకోలేదు. అయితే ఓకే. ఎవరైనా నాతో వస్తారా? ఏంటి కావేరి? నేను కావేరిని తీసుకెళ్తానులే, నువ్వు వెళ్ళు. ఓకే, బాయ్ డార్లింగ్స్. రేఖ వెళ్ళిపోయింది. నువ్వు నాతో రా కావేరి. సతీష్ ఇంటికి తీసుకువెళ్తాను. వెళ్ళాక నీకే తెలుస్తుంది. కావేరి,
అపురూపు చెప్పేది కూడా నీకోసమే కదా, కాస్త ఆలోచించు. సతీష్తో జీవితం పంచుకోబోయేదానివి నువ్వు. ఫ్యూచర్లో ఏ సమస్య రాకూడదు కదా, తర్వాత అందరం బాధపడాలి. ఒకసారి వెళ్ళి చూసామనుకో, అంతా క్లియర్ అయిపోతుంది. వెళ్దాం. సరే పదండి. చెప్పు. ఆ రెడ్డిని అబ్జర్వ్ చేస్తున్నాం సార్. రెడ్డి ఇప్పుడే ధ్రువ గారింట్లోకి వెళ్ళాడు. ఏంట్రా నువ్వు అనేది? అవును సార్, రెడ్డి ధ్రువ గారిని కలవడానికి వెళ్ళాడు. సార్, ఆ రెడ్డికి ధ్రువతో ఏం పని? ఇదిగో ఓ పని చేయండి, మీరు అక్కడే ఉండండి. వాళ్ళిద్దరూ లోపల ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోండి. అలాగే సార్. సార్, ఆ రెడ్డి బయటకు వస్తే ఏం చేయమంటారు సార్? ఫాలో అవ్వండి, తర్వాత ఏం చేయాలో చెప్తాను. ముందు వాళ్ళిద్దరికి సంబంధం ఏంటి, వాడు ధ్రువని ఎందుకు కలిశాడో అది తెలియాలి. అర్థమైందా? ఓకే సార్. నెలకి ₹1,00,00,000 ఆదాయం వచ్చే పబ్బది. మూసుకోమంటావా? సార్ అది ఏం చెప్పాను? మూడో కంటికి తెలియకుండా మ్యాటర్ ఫినిష్ చేయమని చెప్పాను. ఒక్క పని సరిగ్గా చేసావా? ఇలా జరుగుతుందని ఊహించలేదు సార్. Shut up! శ్రీనివాస్ గారు ఏమన్నారు? నన్ను పాండు అన్న తీసుకెళ్ళాడు సార్. కానీ శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్ళగానే ఆయన నన్ను చూసి వెళ్ళిపోమ్మన్నాడు సార్. ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? ఏమీ వినపడటం లేదే. ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగింది. టెన్షన్ పడకండి సార్, మేం చూసుకుంటాం. ఏంట్రా నువ్వు చూసుకున్నది? ఆ ఇంటితో ఆ మనుషులతో 30 ఏళ్ల బంధం నాకు ముడిపడి ఉంది. స్వప్న తన గారాల పృథ్వీతో పాటు నాకు వంశీకి ముద్దలు కలిపి పెట్టిన రోజులున్నాయి. నన్ను కన్న కొడుకులా ట్రీట్ చేస్తారు వాళ్ళు. నన్ను వాళ్ళ అల్లుడు వంశీతో సమానంగా చూసుకుంటారు. చనిపోయిన వాళ్ళ పృథ్వీని నాలోనూ వంశీలోనూ చూసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు గాని పబ్బు ఓనర్ నేనేం తెలిస్తే
మా స్నేహం నాశనం అయిపోతుందో తెలుసా? తెలియకూడదు. పబ్బు నాదని, నేనే ఓనర్నని శ్రీనివాస్ గారికి కానీ ఆ కుటుంబానికి కానీ ఎట్టి పరిస్థితిలో తెలియకూడదు. పరిస్థితులు చేజారకముందే మనం జాగ్రత్త పడాలి. నువ్వు బయలుదేరు. ఏదో ఉంది. ఆ రెడ్డిని పట్టుకుంటే అసలు రహస్యం బయటపడుతుంది. అదేనే వాళ్ళ ఇల్లు. రండి. ఇదే ఇల్లు కావేరి. రండి. డోర్ లాక్ చేసుంది. ఒక్క నిమిషం. డోర్ లాక్ చేస్తే లోపలెవరుంటారే? ఎక్కడికైనా బయటికి వెళ్ళారేమో ప్రశాంతి. కాసేపు వెయిట్ చేద్దాం. కావేరి, ప్లీజ్ కావేరి, నేను ప్రూవ్ చేస్తాను. ఎంతసేపు ఇలా వెయిట్ చేస్తావు అప్రూప? ఆవిడ పేరు ఆశమ్మ, సతీష్ బాబు భార్య. ఆ షాప్ అతనికి తెలుసుంటుంది. రండి రండి. అయిందా మనుషుల మధ్య చిచ్చు పెట్టే పని? సార్, ఆ రెడ్డి బ్యాచ్ ఊరెళ్ళిపోయే ప్రయత్నంలో ఉన్నారు సార్. లేదు, వాళ్ళు అంగుళం కదలటానికి కూడా వీల్లేదు. ఒక్కొక్కడిని పట్టుకొచ్చి మన గెస్ట్ హౌస్లో పడేయండి. వాళ్ళ దగ్గరున్న ఫోన్స్ లాగేసుకోండి. వాళ్ళని పీకల దాకా తాగించండి. నేను వస్తున్నాను.